హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ అనేది చూద్దాం. సో ఇప్పటిదాకా నార్మల్గా మనం ట్రీ అంటే ఇలా గీసుకొని సో ఇలా నార్మల్ పెన్సిల్ ఆర్ పెన్తో గీసుకొని ఇలా చూసాం. సో అసలు డేట్ అంటే కంప్యూటర్లో ఎలా స్టోర్ అయ్యింది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఏ నోడ్ ఆఫ్ బైనరీ ట్రీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ స్ట్రక్చర్ containing a data part and two pointers to other structures of the same time. సో అంటే ఏంటంటే ఒక డేటా పార్ట్ ఉంటుందంట, దాని తర్వాత 2 పాయింటర్స్ ఉంటుందంట, ఒకటి లెఫ్ట్ పాయింట్ అవుట్ చేయడానికి ఒకటి రైట్ పాయింట్ అవుట్ చేయడానికి. సేమ్ ఇది లింక్డ్ లిస్ట్లో ఉన్నట్టే అనమాట, కాకపోతే ఇది ట్రీ ఫార్మాట్లో ఉంటుంది, అదేంటంటే లీనియర్ ఫ్యాషన్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నోడ్ వచ్చేసరికి ఈ నోడ్ ఇలా ఇలా రిప్రజెంట్ అవుతుంది అనమాట కంప్యూటర్లో. సో ఫస్ట్ నోడ్ దీనిలో 3 పార్ట్స్ ఉంటాయి, ఒకటి డేటా, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. సో డేటాలో ఏముంటుంది, 1 2 3 అనేది ఉంటుంది. సో లెఫ్ట్లో ఏముంటుంది అంటే అడ్రస్. సో నెక్స్ట్ నోడ్ ఎక్కడుంది, లెఫ్ట్ నోడ్, ఈ కనెక్షన్ ఉంది కదా, ఇది ఏ మెమరీలో ఉందనేది ఈ అడ్రస్లో ఉంటుంది. రైట్ అంటే రైట్ కనెక్ట్ చేయడానికి ఇది అనమాట. సో మళ్ళీ కనెక్ట్ చేశాక ఇక్కడ మళ్ళీ ఈ నోడ్కి కూడా సేమ్ డేటా లెఫ్ట్ రైట్, డేటా లెఫ్ట్ రైట్. సో ఏమీ లేదు కదా కింద, సో నల్ 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 అని పాయింట్ అయి ఉంటుంది. సో ఇది బైనరీ ట్రీ యొక్క రిప్రజెంటేషన్ అనమాట. సో అర్థమైంది కదా, ఇది నార్మల్గా మనం చేసుకోవడానికి, మనం ఈజీగా అర్థం కావడానికి యాక్చువల్గా దానిలో అదే కంప్యూటర్లో మెమరీలో ఇలా స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట మన బైనరీ ట్రీ. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ నోడ్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ గురించి చూసాం కదా. సో ఆ కోడ్ తీసుకొని పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేది మన ఇది కోడ్ అనమాట. ఫస్ట్ అసలు నోడ్ క్రియేట్ చేయాలి కదా. నోడ్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నోడ్ డిఫ్ ఎనిట్, అంటే ఇది ఒక కన్స్ట్రక్టర్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. సెల్ఫ్ కీ అంటే ఏంటి, డేటా. సెల్ఫ్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు నన్. సో ఫస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఇది నల్లే ఉంటుంది కాబట్టి ఇక్కడ నన్ అని చేస్తున్నాను. లెఫ్ట్ డాట్ రైట్ కూడా నన్నే, కానీ సెల్ఫ్ డాట్ వాల్యూ వచ్చేసరికి దీనిలో ఉన్న కీ. సో అది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రీ ఆర్డర్ ఎలా, పోస్ట్ ఆర్డర్ ఎలా, ఇన్ ఆర్డర్ ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సో అంతకన్నా ముందు ఫస్ట్ ఇది చూడండి. సో ఫస్ట్ ఒక రూట్ ఈక్వల్స్ టు నోడ్ ఆఫ్ 1. నోడ్ ఆఫ్ 1 అనగానే ఏంటి, ఇది డేటా కదా, ఇదేమో ఇక్కడికి వెళ్ళిపోయి ఒక నోడ్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక నోడ్ అనేది ఇలా క్రియేట్ అయిపోయింది 1. సెల్ఫ్ డాట్ లెఫ్ట్ అనేది నన్ను, సెల్ఫ్ డాట్ రైట్ కూడా నన్ను, సెల్ఫ్ డాట్ వాల్యూ ఈక్వల్స్ టు 1. ఈ లైన్తో ఇది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ రూట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు నోడ్ ఆఫ్ 2. రూట్ డాట్ లెఫ్ట్. సో రూట్ అంటే ఏది మనకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ ఏది వస్తే అది రూట్ అనమాట. దాని యొక్క లెఫ్ట్ ఇంకో నోడ్ క్రియేట్ చేయమన్నారు, క్రియేట్ చేసి దాని యొక్క వాల్యూ 2 అనమాట. సో నోడ్ ఆఫ్ 2 అనగానే మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో సెల్ఫ్ డాట్ లెఫ్ట్ అనేది నన్ను, దీనికి నన్ను, వాల్యూ వచ్చేసరికి 2 అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ రూట్ డాట్ రైట్ ఈక్వల్స్ టు నోడ్ ఆఫ్ 3. సో నోడ్ ఆఫ్ 3 అనగానే మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు నోడ్ ఆఫ్ 3 అంటే రైట్ సైడ్ ఒక నోడ్ క్రియేట్ అయింది, దీనికి ఫస్ట్ లెఫ్ట్ నన్ను, రైట్ నన్ను, వాల్యూ వచ్చేసరికి 3 అనమాట. సో ఇలా క్రియేట్ అయింది. నెక్స్ట్ రూట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు నోడ్ 4. సో అంటే ఇప్పుడు చూడండి, రూట్ డాట్ లెఫ్ట్ అంటే ఇది, దీని యొక్క లెఫ్ట్ అంటే ఇదేగా, దీనికి ఒక నోడ్ అంట, ఒక నోడ్ క్రియేట్ చేసి ఇక్కడ నన్, ఇక్కడ నన్, ఇక్కడ 4. సో ఫైనల్గా మన ట్రీ వచ్చేసరికి మంచిగా గీస్తాను చూడండి. సో ఫైనల్గా మన ట్రీ ఎలా రిప్రజెంట్ అయి ఉందంటే, మనం క్రియేట్ చేసింది 1 2 3 4. సో ఇలా అనమాట 1 2 3 4 అనేది ఒక నోడ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఇలా ఇస్తే మనకి ఇన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం, ప్రీ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం, పోస్ట్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. కానీ ఇప్పుడు కోడ్తో ఎలా చేయాలి అనేది చూద్దాం అనమాట. సో కోడ్తో ఎలా చేయాలో చూసి ఆ తర్వాత చూద్దాం. సో ఇన్ ఆర్డర్కి ఒక ఫార్ములా ఏంటి, ప్రీ ఆర్డర్ యొక్క ఫార్ములా ఏంటి, పోస్ట్ ఆర్డర్ యొక్క ఫార్ములా ఏంటో ఇక్కడ రాసేద్దాం. ఇన్ ఆర్డర్ అంటే లెఫ్ట్, రూట్, రైట్. ప్రీ ఆర్డర్ అంటే రూట్ అంటే ఎఫ్, లెఫ్ట్, రైట్. పోస్ట్ ఆర్డర్ అంటే లెఫ్ట్, రైట్, రూట్. సో ఇదన్నమాట ఫార్ములాస్. సో ఇప్పుడు చూద్దాం ప్రీ ఆర్డర్. ఫస్ట్ ఇన్ ఆర్డర్ చూద్దామా.
సో ఇన్ ఆర్డర్ రూట్ డాట్ ట్రా ఇన్ ఆర్డర్ అంటే ఇది ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ వచ్చేసరికి ఇన్ ఆర్డర్లో లెఫ్ట్. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ లెఫ్ట్ ఉంటే దానిలోకి వెళ్ళాలి. సెల్ఫ్ డాట్ లెఫ్ట్ డాట్ మళ్ళీ ఇప్పుడు సెల్ఫ్ డాట్ లెఫ్ట్ ఉంది. సో దీనికి మనం పర్ఫామ్ చేయాలి కదా ఇన్ ఆర్డర్ అనేది. సో మళ్ళీ సెల్ఫ్ డాట్ లెఫ్ట్ ఆఫ్ డాట్ ట్రా ఇన్ ఆర్డర్ అంటే మళ్ళీ సేమ్ దీనిలో చెక్ చేసింది దీని లెఫ్ట్ ఉందా అని. అలా తర్వాత ప్రింట్ సెల్ఫ్ వాల్ అంటే ఇదనమాట రూట్. ఎఫ్ అంటే ఇది, లెఫ్ట్ అంటే ఇది రైట్. ఎల్ఎఫ్ఆర్. సో ఎల్లో ఉన్నది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెండు లైన్స్ అనమాట. ఇఫ్ సెల్ఫ్ డాట్ లెఫ్ట్ డాట్ ట్రా ఇన్ ఆర్డర్. ఎఫ్కి ఈ యొక్క లైన్ ప్రింట్ చేయడానికి, రైట్కి ఇది ప్రింట్ చేయడానికి. సో అలాగా ప్రీ ఆర్డర్ చూద్దాం. సో ప్రీ ఆర్డర్ అంటే ఏంటి? ఎఫ్ఎల్ఆర్. సో ఎఫ్కి ఈ యొక్క లైన్, ఇది ఈ 2 లైన్స్ ఎల్కి, ఈ 2 లైన్స్ ఆర్కి. నెక్స్ట్ ఎల్ఆర్ఎఫ్. సో ఎల్ అంటే ఈ ఎల్, ఇది ఆర్, ఇది ఎఫ్ అనమాట. సో ఇలా అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటా చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఇన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ లెఫ్ట్ కదా. సో ఫస్ట్ లెఫ్ట్ అంటే సెల్ఫ్ డాట్ లెఫ్ట్ అనేది ఉందా లేదా చూస్తాం. ఉంది. సో ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ చెక్ చేస్తాం కదా నెక్స్ట్ లెఫ్ట్ ఉందా లేదా అని. సో దానికి ఈ లైన్ అనమాట. మళ్ళీ చెక్ చేయడానికి ఇంకా ఉందనుకోండి, ఇంకా చెక్ చేసింది. అలా ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా చెక్ చేసి ఆ తర్వాత ప్రింట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇన్ ఆర్డర్ వచ్చేసరికి లెఫ్ట్ కదా ఫస్ట్. సో 4 తర్వాత రూట్. దీని యొక్క రూట్ ఏంటిది? 2. సో దీని ద్వారా ఈ రూట్ ప్రింట్ అయింది. తర్వాత సెల్ఫ్ డాట్ రైట్ ఈక్వల్స్ టు మళ్ళీ సెల్ఫ్ డాట్ రైట్ అంటే ఇప్పుడు ఇది ఉంది. దీని యొక్క రూట్ ఏంటిది? 1. సో 1 ప్రింట్ అయింది. సో ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది, రూట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ కదా. సో రైట్కి వచ్చేసాక ఇంకేమీ లేవు కాబట్టి ఇదే ప్రింట్ అయిపోయింది 3 అని. సో అది ఇన్ ఆర్డర్ అనమాట. సో ఇన్ ఆర్డర్కి ఆన్సర్ వచ్చేసింది. సో ఇప్పుడు సేమ్ అలాగే ప్రీ ఆర్డర్కి అంతే, పోస్ట్ ఆర్డర్కి కూడా అంతే అనమాట. సేమే. ఈ 3 ఉన్నాయి కదా, ఒకటేమో ఒక లైన్, ఇంకోటి 2 లైన్స్. అవి ఈ ఫార్ములాస్ బట్టి మనం రాయాలన్నమాట. సో అదే ఈ కోడ్. సో ఇలా రాయగానే మనకి ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనేది ఇలా ప్రింట్ అయిపోయింది. 1 2 4 3 4 2 1 3 4 2 3 1 అనేది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ అసలు లైక్ చేయట్లేదండి, లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.